పార్ట్ తీసుకున్నాము, కట్ చేసాం, ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్లాత్లోని మిగిలిన క్లాత్ ఉందిగా, ఈ క్లాత్ అనేది మనం ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈ ఫోల్డింగ్ అనేది ఇలా ఫ్రంట్కి రావాలి. ఇది చాలా పెద్ద క్లాత్ కాబట్టి కొత్తగా ఇలాగా 2 ఫోల్డింగ్తో ఇలా చేసుకొని దీన్ని మనం ఫస్ట్ చూడండి. హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసరికి ఇలాగ నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకొని, మన హ్యాండ్స్ ఇంకా పొడవు ఎక్కువ కావాలంటే క్లాత్ మిగిలింది కాబట్టి తీసుకోవచ్చు, కానీ ఇది చిన్న హ్యాండ్స్ కాబట్టి దాని ప్రకారంగా నేను తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ అనేవి తీసుకునేటప్పుడు ఇక్కడ కూడా ఖర్చు ఉండాలి. ఈ ఫోల్డింగ్లోకి పోద్ది కదా, ఈ ఖర్చు ఫోల్డింగ్లో పోద్ది కాబట్టి ఇక్కడ ఖర్చు అనేది మనం తీసుకోవాలి. ఈ పొడవు ఎంత ఉందో అంత పొడవు కూడా ఇలాగ జాకెట్ ఆధారంగానే తీసుకోవాలి. ఈ కొలత అనేది తీసుకొని మనం ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. ఇంత పొడవు ఉంది, ఇంత మార్క్ చేసాం. ఇక్కడ ఖర్చుకి కాబట్టి ఈ ఖర్చుకి ఇంత మార్క్ చేసుకున్నాం. ఇది మళ్ళీ ఇక్కడ మనం కుట్టేటప్పుడు కూడా ఖర్చు కావాలిగా, పొడవు ప్లస్ ఖర్చు లోపల కుట్టేటప్పుడు ఖర్చు వచ్చింది. సో ఇంత పొడవు మనం తీసుకున్నాం, దీంట్లో ఖర్చు. సో ఇప్పుడు దీన్ని మనం ఈ పొడవు ఖర్చు దగ్గర నుంచి కూడా ఎంత పొడవు ఉందో అంత పొడవు మనం తీసుకోవాలి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడికి వచ్చింది ఈ పొడవు. ఓకే, ఇక్కడ పొడవు ఇక్కడ వరకే ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చుకుంది. ఈ ఖర్చుకు మనం పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ లోతు, ఈ చంక లోతు అనేది ఉందిగా, ఆ లోతుకి మనం ఇక్కడ చిన్న మార్కింగ్ చేసుకోవాలి. సో మరి ఈ పొడవు అనేది ఎంత ఉంది అనేది చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆది ప్రకారంగానే అది ఎక్కడ వరకు ఉంటే అంతవరకు మీరు ఇలా మార్క్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ మనకి ఖర్చు కూడా ఉందిగా, ఆ ఖర్చు దగ్గర కూడా మార్క్ చేసుకో. అంతే, ఇలా తీసుకొని మీరు సో జస్ట్ ఇలాగా మార్కింగ్ అనేది చేతితో మనకి సరిగా ఇది రాకపోతే స్కేల్తో అయినా తీసుకోవచ్చు. ఇలా అంతే. సో ఇలాగా మనం మెజర్మెంట్ అనేది తీసుకొని ఇక్కడ చూడండి, ఇది ఖర్చుకుపోద్ది, ఇంత పొడవు, ఇది కూడా ఖర్చుకుపోద్ది అన్నమాట. ఇలా ఇది ఖర్చుకి, అంతే. ఇవి హ్యాండ్స్, అర్థమైంది కదా.